ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే ఏమి పని చేయలేమని, నియోజకవర్గం నష్టపోతుందని, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేమని భావించి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ దాచుకోవాల్సింది ఏమీ లేదు. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది నా చివరి ఎన్నికలు. 21 శిల్పి చేసేలు లేవు, చిల్లర పనులు లేవు. ఎవరింటి మా మీడియా మిత్రులను చేతులెత్తి నమస్కారం పెట్టి అడుగుతున్నా, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కలిసి రండి, సహకరించండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. తప్పులో పెట్టించడానికో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. మీ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలు మాత్రమే మీ దృష్టికి తీసుకురావడం జరుగుతున్నది. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను నన్ను ఎమ్మెల్యేగా ఎన్నికని దాదాపు 22 మాసాలు అయింది. నేను ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గడిచిన 21 మాసాలలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చాం, వాటి యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ కూడా తయారు చేసి ప్రెస్ వాళ్ళందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్య నాయకులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 27 పనులకు సంబంధించిన వివరాలతో కూడిన అభివృద్ధి డాక్యుమెంట్ ఈరోజు నేను ప్రెస్ ముందర పెట్టుకున్నాను, ప్రెస్ ద్వారా నియోజకవర్గ ప్రజల ముందు పెడుతున్నాను. ఇందులో ఏదొక్కటి తప్పైనా, ఇది కరెక్ట్ కాదని ఎవరైనా ప్రూవ్ చేసినా, ఇది మంజూరీ కాలేదు, ఇది బోగస్ అని ఎవరైనా చెప్పగలిగినా, నిరూపించగలిగినా బాధ్యత నాకు. నేను ఇచ్చిన డెవలప్మెంట్ స్టేట్మెంట్కు కట్టుబడి నేను ఉన్నాను. అందులో ప్రతిదీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన పనులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో గత ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పనిని కూడా నేను ఆ స్టేట్మెంట్లో పెట్టలేదు. అంటే అర్థం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే వచ్చిన మంజూరీ సంబంధించిన నిధులను మాత్రమే నేను ఆ స్టేట్మెంట్లో పెట్టాను. ఈ స్టేట్మెంట్లో పాత ఉన్నాయి, మేము తెచ్చినవి ఉన్నాయి, మేము అనుకున్నవి ఉన్నాయి, మేము పనులుగానే ఉన్నాయి అని ఎవరైనా చెప్తే నేను చేసేది ఏం లేదు. ఇవాళ ఆ స్టేట్మెంట్కి సంబంధించి నేను 4 కాలమ్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ప్రధానంగా సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది వర్క్, జియో ఎప్పుడు వచ్చింది, దాని డేట్ అయింది, దానికి ఎంత అమౌంట్ వచ్చింది, రిమార్క్స్ అంటే ఇప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది, పని జరుగుతున్నదా, టెండర్ పిలిచారా, టెండర్ పిలవాలా, పనులు పూర్తయినాయా, స్టేటస్ కూడా ఇచ్చాండి. దయచేసి మా గన్పూర్ మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్నాం, మీరు కూడా ఒక్కొక్కరికి ఒక కాపీ ఇస్తాయి. ఎవరైనా మీ ముందు ఇదంతా చిత్తు కాగితమని, లేకపోతే ఇదంతా అబద్ధమని అంటే దయచేసి నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళని అడగండి. మీరు అయ్యాక జియోతో సహా, జియో నెంబర్తో సహా, అమౌంట్తో సహా ఇక్కడ ఉంది కదా, 100 బెడ్ హాస్పిటల్ లేదు అంటాడు, ఆడ కట్టాలి, ఏది జరగడం లేదు, అంతా అబద్ధమే అంటే ఇక్కడే మనకు అనుమతి కూడా ఆఫీసులు నడుస్తున్నాయి, పరైతాను కదా. ఇంతకంటే గుడ్డలు, ఇంతకంటే ముట్లు ఎవడుంటాడు దేశంలో? మనిషి అయితే చెప్పవచ్చు, పశు లక్షణాలను ఏం చెప్తాం? ఎందుకంటే బుద్ధి అట్లాంటి మనం ఎంత చెప్పినా అది మారదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, 21 మాసాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే ఏమి పని చేయలేమని, నియోజకవర్గం నష్టపోతుందని, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేమని భావించి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ దాచుకోవాల్సింది ఏమీ లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కడియం స్టేట్ పైన ఉన్న అభిమానంతో, ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇవ్వాలనే నిధులు
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చాయి.